టెస్టులకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు. సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే కోహ్లీ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లీ నిర్ణయం వెనుక పెద్ద కథే నడిచింది. రోహిత్ గుడ్ బై చెప్పాక విరాట్ కు కెప్టెన్సీ ఇస్తారనుకున్నారు. అయితే తాను రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు కోహ్లీ సంకేతాలు ఇచ్చాడు. బీసీసీఐ పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కోహ్లీ రిటైర్మెంట్ ను సమర్థించేవారు కొందరైతే తొందరపడ్డావనేవారు మరికొందరున్నారు. కోహ్లీ పర్ఫెక్ట్ ఫిట్నెస్ తో ఉన్నాడని, కొంతకాలం టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా ఉందని, ముంబై లాబీ ఒత్తిడితోనే ఇదంతా జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయంపై స్పందించేందుకు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సార్, కోహ్లీ రిటైర్మెంట్ అనేది కొంత ఆశ్చర్యపరిచిందని చెప్పొచ్చా? ఎందుకంటే ఇంకా ఫిట్నెస్ తోనే ఉన్నాడు, చాలా కాలం టెస్టులు ఆడేందుకు అవకాశం ఉంటుందని అందరూ భావించారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కోహ్లీ ప్రకటిస్తారని ఎవరు అనుకోలేదు కదా? కరెక్టేనండి. అంటే ఫిట్నెస్ అయితే ఉంది కానీ ఇటీవల కాలంలో కోహ్లీ ఫామ్ ఏం పెద్ద గొప్పగా లేదు. మన ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడితే ఫస్ట్ టెస్ట్ లో సెంచరీ చేశాడు. మిగతా 4 టెస్టులో కనీసం ఒక్కసారి కూడా 50 కూడా క్రాస్ కాలేదు. సో ఇటీవల కాలంలో గత 10 టెస్టులుగా అతని ఫామ్ చాలా డౌన్ అయింది. ఏమాత్రం గతంలో ఆడిన స్టైల్లో అంత కన్సిస్టెంట్ గా ఆడట్లేదు. యావరేజ్ కూడా బాగా పడిపోయింది అసలు. సో ఈ స్టేజ్ లో అతను అనుకుని ఉంటాడు, ఇంకా ఈ టైంలో రైట్ టైం నాకు గతంలో ఆడలేకపోతాను, టెస్ట్ స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడతాం. అలాగే అతనికి అవుట్ సైడ్ డెలివరీస్ ఆడడంలో ఒక వీక్నెస్ డెవలప్ అయింది. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఇంగ్లాండ్ లో అది ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు తన టీం బర్డెన్ అవుతుంది అనుకున్నాడు. మొత్తం మీద అతను రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే అతను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు లేకపోవడం వల్ల ఇంగ్లాండ్ లో మన 5 టెస్టుల ఒక లాంగ్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సిరీస్ లో మనకి ఇద్దరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేకుండా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ ఉంటుంది. సో ఎవరికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అక్కడ మనం రిప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత వెంటనే కొద్ది రోజులకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల చాలా మందిలో కొంత అనుమానాలు ఉంటాయి కదా. ఏదో జరిగింది బీసీసీఐలో, లేకపోతే కోహ్లీ ఇంత సడన్ గా ఈ డెసిజన్ తీసుకుంటాడా అని కూడా అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇంగ్లాండ్ సిరీస్ కి సంబంధించి ఇద్దరు సీనియర్ ప్లేయర్లు అనేది కీలకం కానున్నారు. అటువంటిది రోహిత్ శర్మ లేకపోయినా కోహ్లీ ఉంటే ఆటగాళ్లతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా డెసిజన్ తీసుకోవడం వెనక ఏదైనా జరిగి ఉంటుంది అని అనుకోవచ్చా? లేదండి, నాకైతే అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కోహ్లీ నిర్ణయాన్ని 2 వారాల క్రితమే బీసీసీఐకి చెప్పాడు. కానీ బీసీసీఐ వాళ్ళు అతను మళ్ళీ దాన్ని రీకన్సిడర్ చేసుకోమని పునరాలోచించుకోమని చెప్పినట్టుగా ఉన్నారు. కొంతమంది ద్వారా మధ్యవర్తితో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ఇండియన్ క్రికెట్, అది ద్రావిడ్ కావచ్చు, జైషా కావచ్చు, ధోని ద్వారా మధ్యవర్తితో కూడా ప్రయత్నించారు. సో రోహిత్ శర్మ రిటైర్మెంట్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కోహ్లీ ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా కూడా కోహ్లీ తన టీమ్మేట్స్ చాలా సందర్భాల్లో డన్, ఇంకా నేను విరమించుకుంటాను అన్నట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి. సో ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయమైనా నేను అనుకోను. దీని వెనకాల ఎలాంటి ప్రెజర్స్ ఉన్నాయి, కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయని కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అతని మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన, ఏ లాబీ అయినా ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని మనం అనుకోవడానికి లేదు. ఏంటి సార్, మంచి రికార్డులు ఉన్నాయి. 14 years గా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు. అలాగే 30 సెంచరీలు ఉన్నాయి, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అరుదైన రికార్డులు సాధించారు. ఏం మాట్లాడదు సార్, రికార్డుల గురించి ఏం చెప్తారు? రికార్డుల కోసం ఆడుకోవట్లేదు. ఎందుకంటే కోహ్లీ ఇంకొక 770 రన్స్ చేస్తే 10,000 రన్స్ చేస్తారు. అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు టెస్ట్ క్రికెట్ లో 10,000 రన్స్ చేయడం అంటే మన ఆ రికార్డు అంత దగ్గరలో ఉన్నాడు. ఈ సిరీస్ ఇంకో సిరీస్ ఆడితే అతనికి ఆ రికార్డు దక్కుండేది. సో అది కూడా వదులుకున్నాడు. అలాగే 100 టెస్ట్ సెంచరీస్, 100 ఇంటర్నేషనల్ సెంచరీస్, సచిన్ రికార్డు బ్రేక్ చేయాలంటే టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాలి. మరి ఇప్పుడు అతనికి ఐ థింక్ 82 సెంచరీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ 100. సో ఈ రిమైనింగ్ 1800 కూడా 1 days లో వచ్చే అవకాశం ఉండదు అతనికి. సో ఒక ఫార్మాట్ ని వదులుకోవడం వల్ల అతనికి చాలా రికార్డులకు దూరం అయిపోతాడు. సో అది కూడా అతను రికార్డ్స్ గురించి కూడా ఆలోచించినట్టుగా లేదు. కేవలం తన పర్సనల్ ఫామ్ బాగలేదు, మన టీం బర్డెన్ అవుతానని చెప్పి అనుకుని అతను రిటైర్మెంట్ గా ఉంది. అంటే ఏమనుకోవచ్చు సార్, అంటే క్రికెట్ లో
ప్రపంచంలో ఇంతమంది ప్లేయర్స్ ఉన్న అరుదైన రికార్డులను సాధించడంతో పాటు ఒక మంచి ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకోవడం, వరల్డ్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు కదా, దీని గురించి ఏం మాట్లాడొచ్చు సార్? విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా టెస్ట్ క్రికెట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే, టెస్ట్ క్రికెట్ కి అతను నిజంగా ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ లేకపోతే ఇంగ్లాండ్ లో క్రౌడ్ కూడా సరిగ్గా రారు, చూసే వాళ్ళు కూడా చాలా తగ్గిపోతుంది. అతనికి ఉన్న ఆ గ్లామర్ కానీ, అతనికి టెస్ట్ క్రికెట్ కి ఇచ్చే ఇంపార్టెన్స్, అతను లేని లోటు కూడా ఇండియన్ టీమ్ కి చాలా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ టీం ఎప్పుడు కూడా ఇట్ ఆల్వేస్ లుక్ టువర్డ్స్ విరాట్ కోహ్లీ. అలాంటి క్రైసిస్ లోనూ విరాట్ కోహ్లీ టీం ని ఆదుకుంటాడనే ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎక్కువగా ఇటీవల కాలంలో వస్తున్న యంగ్స్టర్స్ అందరూ కూడా వైట్ బాల్ క్రికెట్ లో ఆడుతున్నంత బాగా రెడ్ బాల్ క్రికెట్ లో ఆడట్లేదు. సో విరాట్ కోహ్లీ లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తే అలాంగ్ విత్ రోహిత్ శర్మ. సో నెక్స్ట్ జూనియర్స్ కి అవకాశం ఇవ్వడం కోసం, అంటే రాబోయే వారందరికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, అలాగే క్యాప్టెన్ కూడా కొత్త క్యాప్టెన్సీలో ఆడితే ఆ తర్వాత టీంని కొంత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అనేక విషయాలను ఆలోచించి ఈ నిర్ణయం కూడా తీసుకున్నారని అనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? అంటే నా ఉద్దేశంలో ఏదో యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తామని కాకుండా తన పర్సనల్ ఫామ్ కూడా అతను దృష్టిలో పెట్టుతాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో అతను గత 5 ఏళ్లలో 3 టెస్ట్ సెంచరీలు మాత్రం ఉన్నాయి విరాట్ కోహ్లీకి. సో మరోవైపు జో రూట్ లాంటి వాళ్ళు, కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళు చాలా మంది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు వేరే దేశాల్లో టెస్ట్ క్రికెట్ ఆడే అతని సమకాలీన క్రికెటర్స్. సో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో అతని ఫామ్ చాలా వరకు చాలా పూర్తిగా డౌన్ అయిపోయింది. వన్డేస్ లో బాగా ఆడుతున్నాడు, ఐపీఎల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. కానీ టెస్ట్ మ్యాచ్ లో అతని రికార్డు స్పిన్ వేక్ అగేన్స్ట్ కానీ, పేస్ అగేన్స్ట్ కానీ చాలా ఎప్పుడు లేని బలహీనతలు మనకు కనిపించింది. సో అది దృష్టిలో పెట్టుకుని కేవలం యంగ్స్టర్స్ కి అవకాశం ఇవ్వాలని కాకుండా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి యూత్ తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ ఇద్దరు లేకపోతే మన టీం చాలా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ అనేది అయిపోతుంది. సో అది కారణం కాదు, కేవలం తన పర్సనల్ ఫామ్, ల్యాక్ ఆఫ్ ఫామ్ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం ప్రకటించడం అనుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.